నమో భగవతే రుద్రాయ. 25 జూన్ 2025 మనకి జ్యేష్ఠ అమావాస్య బుధవారం ఆరుద్ర నక్షత్రం నాడు ఉన్నది. ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు నాడు మనం శివుడిని అలాగే అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారిని కూడా పూజించినట్లయితే మనకి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ప్రధానముగా మనం ఈ పూజని ఎలా చేసుకోవాలి అంటే, అమావాస్య రోజు మీరు రాత్రి సమయంలో మీ యొక్క సంధ్యా దీపాన్నంతా కూడా ముగించుకున్న తరువాత మీరు చాలా చక్కగా ఆ యొక్క దేవుడి గది ముందు ఆవు పేడతో అలికి చక్కగా ముగ్గులు అవి కూడా పెట్టుకోవాలి. అలా ముగ్గు పెట్టిన తరువాత ఒక పద్మము ముగ్గును వేసుకున్న తరువాత ఒక రావి ఆకుని తీసుకుని ఆ రావి ఆకుని మీరు ఈ యొక్క ముగ్గు పైన ఉంచాలి. ఈ రావి ఆకుని వాడటం ద్వారా మనకు ఉన్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే లక్ష్మీనారాయణుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది. ఇంకా మనకి జ్యేష్ఠాదేవి ప్రధానంగా శనేశ్వరుడి యొక్క భార్య కాబట్టి ఆ యొక్క బాధలు అన్నీ కూడా తొలగిపోయి అలక్ష్మి అంతా కూడా బయటకు పంపించి లక్ష్మీదేవిని మనం ఆవాహనం చేసుకోవాలి. ఈ యొక్క రావి ఆకును పెట్టిన తరువాత దానిపైన ఒక ఇత్తడి చెంబు లేదా రాగి చెంబునైనా ఉంచి చక్కగా గంధము బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఆ కలశానికి అలంకారం చేసుకోవాలి. ఆ యొక్క రాగి చెంబులో మీరు కొద్దిపాటి నీటిని వేసి దానిలో పసుపు కుంకుమ అలాగే అక్షింతలు వట్టివేళ్లు సుగంధ ద్రవ్యాలు అంటే మనకి సెంటు లావెండరు రోజ్ వాటర్ ఇవన్నీ కూడా దొరుకుతాయి మనకి పూజా స్టోర్లో. అవన్నీ కూడా తీసుకుని వాటిలో వేయాలి. వేసిన తరువాత దానిపైన చక్కగా మామిడి ఆకులను పెట్టి ఒక చక్కనైనటువంటి కొబ్బరికాయను కూడా పెట్టి ఒక రవికల గుడ్డను కూడా చక్కగా అలంకారం చేసి దానిపైన పెట్టాలి. ఈ విధంగా మీరు కలశమును ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశము ఏర్పాటు చేసిన తరువాత అమ్మవారికి మీరు సంపుటీకరణముతో కూడినటువంటి అష్టోత్తర శతనామావళి పూజను జరిపించాలి. అయితే ఈ సంపుటీకరణం జరిపించడం ద్వారా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది చాలా తొందరగా కలిగి మీకున్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోయి మీకు లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. అయితే ఈ సంపుటీకరణం ఎలా చేసుకోవాలి అంటే, మీరు అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని తీసుకోవాలి. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః, ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః, ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రాన్ని చెబుతూ తదుపరి మనకి అష్టోత్తర శతనామావళిలో ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః అని అష్టోత్తర శతనామావళి అంతా కూడా చెప్పుకోవాలి. ఒక మారు ఈ మూలమంత్రం చెప్పటము, మరొకసారి అష్టోత్తర శతనామావళిలో ఒక్కొక్క నామమును జపిస్తూ మల్లెపూలతో అమ్మవారికి అర్చన చేస్తూ ఉండాలి. అది ఎలా అంటే, ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః, ఓం ప్రకృత్యై నమః అని చెబుతూ ఒక పువ్వును వేయాలి. ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః, ఓం వికృత్యై నమః అని మరొక పుష్పాన్ని వేస్తూ అలా 108 పుష్పాలను కూడా ఆ కలశము దగ్గర పెట్టి పూజనంతా కూడా జరిపించడం ద్వారా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇంకా అవకాశం ఉన్నవారు ఈ జ్యేష్ఠ అమావాస్య నాడు లక్ష్మీ కుబేర పాశుపతం అనేటటువంటి అభిషేకాన్ని కూడా జరిపించుకోవాలి. ఎందుకంటే ఈ పాశుపతం అనేటటువంటిది మనం ప్రయోగం చేసినట్లయితే, ఈ పాశుపతం అనేటటువంటిది పూజ అంతా కూడా జరిపించుకున్నట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి మనకి కలుగుతాయి. ఆర్ద్ర నక్షత్రం ఉన్నది కాబట్టి శివుడి యొక్క మంత్రాలను అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం లక్ష్మీ మంత్రాలను కూడా జపించి మనకి ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగించుకుని అఖండ ధన సంపాదన పెంచుకునేటటువంటి విధముగా మనం ఈ పూజా కార్యక్రమాన్ని అంతా కూడా జరుపుకోవాలి. ఇదంతా కూడా జ్యేష్ఠ అమావాస్య నాడు కనుక చేసుకున్నట్లయితే మనకి చక్కనైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు ఈ పరిహారం ఆచరించి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుని అఖండ ధన సంపాదన పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.